జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మ అన్నది. మీరు కొత్తగా జన్మించవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దాని తనకు ఇష్టమైన చోట నిలుస్తుంది. నీవు దాని శబ్దం ఇందులే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడిని అలాగే ఎన్నాడని అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగో సాధ్యములని ఆయన అడగగా యేసు ఇట్లనేను, నీవు ఇశ్రాయేలు బోధకుడు అని చెప్తుంది. వీటిని ఎక్కువ మేము చేసిన సంగతియే చెప్తున్నాము. చూసిన దానిని సాక్ష్యం ఇస్తున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాము. భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనది మీతో చెప్పిన ఏడాది నమ్ముతులు. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకము నుండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయేవాడు లేదు. అరణ్యంలో మోషే సర్పము ఏడాది ఎత్తను అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనిషి కుమారుడు ఎక్కబడవలని దేవుడు